హాయ్ అండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి కోరమైన చేపలు అనమాట. 4 తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఇంకా పనంతా అయిపోయింది. ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అవుదాము అని అనుకునే లోపు నైట్ తీసుకొచ్చారనమాట. ఇంకేం చేస్తాం, తప్పదు. మామూలుగా అయితే చేపలు తీసుకుంటే వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు. ఇంకా నైట్ టైం అయింది కదా అని చెప్పేసి ఇంకా నేనే క్లీన్ చేసుకుంటున్నా. ఇవి వచ్చేసి కేజీ వచ్చి 300 అట్లా తీసుకున్నారంట. కొంచెం సైజ్ చిన్నగా ఉన్నాయి. 4 చేపల దాకా వచ్చాయి. కేజీకి కొంచెం ఎక్కువే ఉన్నాయంట. ఇంకా మార్నింగ్ ఏం క్లీన్ చేస్తాంలే అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడైతే క్లీన్ చేయడానికైతే కూర్చున్నాను. చాలా నైట్ అయిపోయింది, 8:30, 9 అలా అయిపోయిందనమాట. ఇంకా అప్పుడు క్లీన్ చేస్తూ కూర్చున్నా వీటిని. ఇంకా నైటే క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆలోచించి కూర కూడా చేసేస్తే అయిపోతుంది కదా, ఎంతైనా చేపల కూర ఒకరోజు ముందు చేసుకుంటే తెల్లవారికి బాగుంటుందని చెప్పేసి ఫస్ట్ అయితే క్లీన్ చేసుకున్న మొక్కల్లో ఉప్పు, కారం, పసుపు వేసి నీట్గా కలిపి అయితే పక్కన పెట్టుకున్నాను. కూర అంతా కూడా ఇంకా నైట్కే ప్రిపేర్ చేసేసాను అనమాట. నెక్స్ట్ డేకి బాగుంటుంది కదా అని చెప్పేసి. అందులోనూ కొరమీన్ చాలా టేస్ట్ ఉంటుంది. చిన్న చిన్నగా ఉన్నాయి కానీ పీసెస్ మాత్రం గట్టిగా ఉన్నాయన్నమాట. అంటే ఫ్రెష్గా తీసుకొచ్చారు కదా చేపలు, అందువల్లేమో చాలా ఫ్రెష్గా అనిపించాయి. ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని కారం వేసుకొని ఇలాగ కలిపి